హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే కళ్యాణ మండపం అంతా సందడిగా ఉంది. సన్నాయి మేళం మంగళకరంగా మోగుతుంది. పచ్చని తోరణాలు, సుగంధాలు వెదజల్లే మల్లెపూల అలంకరణలు, బంధుమిత్రుల కోలాహలం, నవ్వులు పలకరింపుల మధ్య ఆ వాతావరణం అంతా ఒక పండగలా ఉంది. వేద మంత్రాల ఘోష ఆ పవిత్రమైన సమయాన్ని మరింత ఉత్కృష్టంగా మారుస్తుంది. మండపం మధ్యలో హోమం వెలుగుతుంది. ఆ అగ్ని సాక్షిగా రెండు జీవితాలు ఒకటి కాబోతున్నాయి. అది అనన్య, అర్జున్ల వివాహ వేదిక. ఇరు కుటుంబాల పెద్దలు ఎంతో సంతోషంగా తిరుగుతున్నారు. పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండి వచ్చిన అత్తలను ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు. పైకి చూస్తే అదొక అద్భుతమైన, సంతోషకరమైన వివాహ వేడుక. కానీ ఆ పెళ్లి పీటల మీద కూర్చున్న ఆ ఇద్దరి మనస్సుల్లోకి తొంగి చూస్తే అక్కడ రెండు వేర్వేరు ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకటి ఆనందపు అంచుల్లో విహరిస్తూ ఉంటే, మరొకటి గతం తాలూకు చీకటి గదుల్లో బందీ అయి ఉంది. అనన్య ముఖంలో చెప్పలేనంత సంతోషం. ఎర్రటి పట్టుచీరలో ఒంటి నిండా ఆభరణాలతో ఒక దేవతల మెరిసిపోతుంది. ఆమె పెదవుల మీద ఉన్న చిరునవ్వుకు అర్థం కేవలం ఈరోజు తన పెళ్లి జరుగుతుందని కాదు. తాను ఏడేళ్లుగా ప్రాణంగా మౌనంగా ప్రేమించిన వాడే తన జీవిత భాగస్వామి కాబోతున్నాడన్న వర్ణించలేని ఆనందం. కానీ అర్జున్ తెలుపు రంగు పట్టుపంచే కండువాలో రాజకుమారులా ఉన్నాడు. కానీ అతని ముఖంలో ఎలాంటి భావమూ లేదు. ఒక యాంత్రికమైన బొమ్మలా పురోహితుడు చెప్పినట్టుగా తలూపుతూ మంత్రాలు చదువుతున్నాడు. అతని శరీరమే అక్కడ ఉంది. మనస్సు ఎక్కడో ఏనాడు కోల్పోయిన తన గతం చుట్టూ తిరుగుతుంది. అనన్యకు ఈరోజు ఒక కల నెరవేరిన రోజు. అర్జున్ ఆమెకు నిన్న మొన్న పరిచయమైన వ్యక్తి కాదు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచి అర్జున్ అంటే ఆమెకు ఆరాధన. కాలేజ్ మొదటి రోజు వర్షం పడుతున్న సమయం. లైబ్రరీ ముందు అనన్య తన పుస్తకాలు జారిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిన అర్జున్ ఆమెకు సహాయం చేశాడు. అప్పుడే ఆమె అతన్ని మొదటిసారి చూసింది. అతని కళ్ళల్లో నిజాయితీ, పెదవుల మీద చిరునవ్వు ఆ మనసులో బలంగా ముద్రపడిపోయాయి. అప్పటినుంచి అర్జున్ ఎక్కడుంటే అనన్య కళ్ళు అక్కడే ఉండేవి. క్లాస్ రూమ్లో వెనక బెంచ్లో కూర్చుని అతన్నే గమనించడం, క్యాంటీన్లో అతను ఏ కాఫీ తాగుతున్నాడో చూసి తాను అదే ఆర్డర్ ఇవ్వటం, అతను ఆడే క్రికెట్ మ్యాచ్లను గంటల తరబడి గ్రౌండ్ బయట నిలబడి చూడ్డం, ఇలా అర్జున్కు తెలియకుండానే అతని జీవితంలో ఆమె ఒక అదృశ్య భాగమైపోయింది. కానీ అనన్య తన ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరచలేదు. ఆమెకు భయం, తన మనసులోని మాట చెబితే ఎక్కడ తమ మధ్య ఉన్న ఆ కాస్త స్నేహం కూడా దూరం అవుతుందనని ఆమె ఆగిపోయేది. అతను నా పక్కన స్నేహితుల్లా ఉన్నా చాలు, నా ప్రేమను నాలోనే దాచుకుంటాను అని తనకు తాను నజ్జెప్పుకునేది. తన డైరీ పేజీల నిండా అర్జున్ పేరే ఉండేది. తన ప్రతి కవితకు అతనే స్ఫూర్తి. కాలేజ్ రోజులు పూర్తయ్యాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఇద్దరికీ వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి. కాలేజ్ చివరి రోజున అందరూ వీడుకోలు చెప్పుకుంటూ ఉంటే అనన్య గుండె బరువెక్కింది. ఇక అర్జున్ ప్రతిరోజు చూడలేనేమో అన్న బాధ ఆమెను తొలిచివేసింది. కనీసం ఆ రోజైనా తన ప్రేమను వ్యక్తపరుద్దామని అనుకుంది. కానీ విధి మరోలా రాసిపెట్టింది. అనన్య అర్జున్ను ప్రేమిస్తున్న సమయంలో అర్జున్ మనసులో మరొకరు ఉన్నారు. ఆమె పేరు ప్రియా. ప్రియా అనన్యలా కాదు, చాలా చలాగ్గా, అల్లరిగా ఉండే అమ్మాయి. క్యాంపస్లో అందరి దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం ఆమెది. అర్జున్ ప్రియలది మొదటి చూపులోనే పుట్టిన ప్రేమ. ఇద్దరు కాలేజీలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారిద్దరిని చూసి కాలేజీలో అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకునేవారు. ప్రియతో గడిపిన ప్రతి క్షణం అర్జున్ జీవితంలో అత్యంత అందమైన జ్ఞాపకం. ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె అలిగే విధానం అన్నీ అర్జున్కి ప్రాణం. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. ఇద్దరు ఒకే నగరంలో ఉద్యోగాలు తెచ్చుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు. ప్రియ పరిచయం తర్వాత అర్జున్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఆమె లేకుండా తను ఒక క్షణం కూడా ఊహించుకోలేని స్థితికి చేరుకున్నాడు. కానీ డిగ్రీ పూర్తయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రియ కుటుంబం అత్యంత సాంప్రదాయబద్ధమైంది. పైగా ఆర్థికంగా, సామాజికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నది. ప్రియ తండ్రికి ఆమె ప్రేమ విషయం తెలిసి తీవ్రంగా వ్యతిరేకించాడు.
అర్జున్ లాంటి సాధారణ మధ్యతరగతి కుర్రాడికి తన కూతుర్నివ్వడానికి ఆయన ససేమిరా అన్నాడు. ప్రియని వెంటనే విదేశాలకు పంపించేయాలని నిర్ణయించాడు. ఆ చివరి రాత్రి రైల్వే స్టేషన్లో అర్జున్ ప్రియలు కలుసుకున్నప్పుడు వర్షం పడుతుంది. ప్రియ ఏడుస్తూ అర్జున్ గుండెల మీద వాలిపోయింది. నన్ను క్షమించు అర్జున్, నాన్న ప్రాణాలు తీసుకోబోతున్నారు. నాన్న ప్రాణాలు తీసుకోబోతున్నారు. నిన్ను వదులుకోలేను, అలాగని నాన్నను చంపుకోలేను అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అర్జున్కేం చేయాలో పాలుపోలేదు. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందే దూరం అవుతూ ఉంటే అడ్డుకోలేని నిస్సహాయత అతన్ని కుంగదీసింది. ప్రియ వెళ్ళిపోయింది. ఆమెతో పాటు అర్జున్లోని ఉత్సాహం, ఆనందం, నవ్వు అన్నీ వెళ్ళిపోయాయి. ప్రియ దూరమైన తర్వాత అర్జున్ ఒక యంత్రంలా మారిపోయాడు. ఆఫీస్కు వెళ్ళటం, రావటం, ఒక నిర్జీవమైన జీవితాన్ని గడుపుతున్నాడు. గదిలో ఒంటరిగా కూర్చొని ప్రియతో దిగిన ఫోటోలను చూసుకుంటూ గంటల తరబడి ఏడ్చేవాడు. అతని గుండెలో ఏర్పడిన ఆ శూన్యాన్ని ఎవరు పూడ్చలేరు. కాలం ఎవరికోసం ఆగదు. 7 ఏళ్లు గడిచిపోయాయి. అనన్య తన ఉద్యోగంలో స్థిరపడింది. తన మనసులో మాత్రం ఇంకా అర్జున్దే స్థానం. ఎవరైనా పెళ్లి ప్రస్తావన తెస్తే ఏదో ఒక సాకు చెప్పి దాటవేసేది. అప్పుడప్పుడు స్నేహితుల ద్వారా అర్జున్ గురించి తెలుసుకునేది. కానీ నేరుగా వెళ్ళి పలకరించే ధైర్యం చేయలేదు. ఒకరోజు అనన్య తండ్రి ఆమెను పిలిచి, అమ్మా, నీకోసం ఒక సంబంధం చూశాను. వాళ్ళ నాన్నగారు నా చిన్నాటి స్నేహితుడు. ఆ అబ్బాయి పేరు అర్జున్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూడగానే అనన్య గుండె ఆగినంత పనింది. అది తను 7 ఏళ్లుగా ఆరాధిస్తున్న అర్జున్ ఫోటోనే. ఆమెకు కల్లో కూడా ఊహించని అద్భుతం జరిగినట్టు అనిపించింది. దేవుడు తన మూగ ప్రార్థనను విన్నాడనుకుంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ పెళ్లికి సమ్మతం తెలిపింది. ఇటువైపు అర్జున్ ఇల్లు. ఒరేయ్, నీ వయసు 30కి దగ్గర పడుతుంది. ఇంకెన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు? నీకు ఆ పిల్ల రాసిపెట్టలేదు. దాన్ని మర్చిపోరా. మా స్నేహితుడి కూతురు చాలా మంచి అమ్మాయి. దయచేసి మా కోసం ఈ పెళ్లికి ఒప్పుకో అని తల్లి కన్నీరు పెట్టుకోవడంతో అర్జునిక కాదనలేకపోయాడు. నా జీవితం ఎలాగూ నాశనమైంది. కనీసం నా తల్లిదండ్రులైనా సంతోషంగా ఉండని అని మనసు చంపుకొని సరే అన్నాడు. పెళ్లి చూపుల లాంఛనాలు జరిగాయి. అనన్యని చూసినప్పుడు అర్జున్కు ఆమె కాలేజీలో తన క్లాస్మేట్ అన్న విషయం మాత్రమే గుర్తుంది. కానీ ఆమె తన్ను ఎంతలా ప్రేమించిందో అతనికి తెలియదు. అనన్య, నేను నిన్ను మోసం చేయదలుచుకోలేదు. నా గతం గురించి నీకు తెలుసునని అనుకున్నాను. నేను ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేదు. కేవలం మా అమ్మ నాన్నల బలవంతం మేరకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నా నుంచి నువ్వేమీ ఆశించవద్దు అని అర్జున్ నిర్మోహమాటంగా చెప్పేశాడు. అనన్యకు ఆ మాటలు బాధ కలిగించినా తన ప్రేమ మీద ఆమెకు నమ్మకముంది. ఏదో ఒక రోజు నా ప్రేమ అతని గాయాలు మానుపుతుంది. నా 7 ఏళ్ల నిరీక్షణ వృధా కాదు. అతనికి మళ్ళీ సంతోషాన్ని పరిచయం చేస్తాను అని తనలో తను గట్టిగా నిశ్చయించుకుంది. పురోహితుడు మాంగళ్య తంతునానేనా అంటూ మంత్రాలు చదువుతున్నాడు. అందరూ అక్షింతలు చేతుల్లో పట్టుకుని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. నాదస్వరం ఉచ్చస్థాయికి చేరుకుంది. అర్జున్ పసుపు తాడుకు ఉన్న 3 ముళ్లను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని చేతులు కొద్దిగా వణికాయి. ఆ పసుపు తాడు చూస్తుంటే ఒకప్పుడు ప్రియా మెల్లో తాను కట్టాలని కలలు కన్న మంగళసూత్రం అతనికి గుర్తొచ్చింది. గుండెల్లో ఏదో తెలియని భారం, ఊపిరి అన్నట్టు అనిపించింది. ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. చీకటి తెరపై ప్రియ నవ్వుతున్న ముఖం. తను ఎంతగా ప్రయత్నించినా ఆ జ్ఞాపకం వదలడం లేదు. మెల్లగా కళ్ళు తెరిచి అనన్య వైపు చూశాడు. అదే సమయంలో అక్కడున్న వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన కెమెరా లెన్స్ను సరిచేసి జూమ్ చేశాడు. ఆ లెన్స్ ఫోకస్ మొత్తం ఆ ఇద్దరి కళ్ళ మీద ఉంది. అదొక అద్భుతమైన, అత్యంత తీవ్రమైన భావోద్వేగాలను బంధించే ఫ్రేమ్. కెమెరా స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. అనన్య కళ్ళు. ఆ కళ్ళల్లో 1000 కాంతులు వెలుగుతున్నాయి. 7 ఏళ్ల నిశ్శబ్ద తపస్సుకు దక్కిన పరిమితి. తన ఆరాధ్య దైవం తన సొంతం కాబోతున్నాడన్న ఆనంద బాష్పాలు ఆ కళ్ళ అంచుల్లో మెరుస్తున్నాయి. ఆ కళ్ళల్లో అనంతమైన ప్రేమ, ఆశ, భవిష్యత్తుపై అపారమైన నమ్మకం తొణికిసలాడుతున్నాయి. ఆమె కండ్రెప్పలు
ఒక ఆరాధనతో వాలి ఉన్నాయి. ఆ కళ్ళు చెబుతున్నాయి, నా ప్రాణం నీవే, నా సర్వస్వం నీవే అని. దాని పక్కనే ఫ్రేమ్‌లో అర్జున్ కళ్ళు. ఆ కళ్ళల్లో ఎలాంటి మెరుపు లేదు. అవి ఒక లోతైన అగాధంలా ఉన్నాయి. చుట్టూ జరుగుతున్న కోలాహలం కానీ, తన పక్కన కూర్చున్న అమ్మాయి అందం గానీ ఆ కళ్ళకు పట్టడం లేదు. ఆ కళ్ళల్లో ఉన్నది కేవలం నిర్లిప్తత, ఒక బాధని యాంత్రికంగా నెరవేరుస్తున్న భావన మాత్రమే. తన జీవితమనే పుస్తకంలో కథ ఎప్పుడో ముగిసిపోయిందని, ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఒక వృధా ప్రయాస అని ఆ కళ్ళు చెబుతున్నాయి. రెండు మనసులు పక్కపక్కనే ఉన్నా, కానీ ఆ మనసుల మధ్య ఉన్న దూరం కోట్ల మైళ్ళు. అర్జున్ చేతులు కదిలాయి. అనన్య మెల్లో ముడుముళ్ళు పడ్డాయి. అక్షింతల వర్షం కురిసింది. బంధుల చప్పట్లతో మండపం మారుమోగింది. అనన్య కళ్ళల్లోంచి ఒక ఆనంద బాష్పం రాలి చెంప మీద నుంచి జారిపోయింది. అదే సమయంలో అర్జున్ ఒక నిట్టూరు పిడిచాడు. పెళ్లితంతు ముగిసింది. బంధుల కోలాహలం, మంగళ వాయిద్యాల చప్పులు నెమ్మదిగా సద్దుమణిగాయి. అనన్య అర్జున్ల జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు కొత్త జంటగా తమ ఇంటికి చేరుకున్నారు. అనన్య మనసులో ఎన్నో ఆశలు. 7 ఏళ్లుగా తన కల్లో మాత్రమే ఊహించుకున్న తన రాకుమారుడు ఇప్పుడు తన సొంతం. తన్ను ఒక అద్భుతమైన జీవితంలోకి తీసుకెళ్తాడని, తన ప్రేమను అర్థం చేసుకుని తన్ను గుండెల్లో పెట్టుకుంటాడని ఆమె కళ్ళు కంది. తొలి రేయి గది మొత్తం మల్లెపూలతో, గులాబీ రేకులతో అందంగా అలంకరించి ఉంది. గదిలో ఒక రకమైన సుగంధం వ్యాపించి ఉంది. అనన్య ఎర్రటి పట్టుచీరలో సిగ్గు మొగ్గలా తలదించుకొని మంచం మీద కూర్చుని ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అడుగుల చప్పుడు వినిపించింది. అర్జున్ గదిలోకి వచ్చాడు. అనన్య మెల్లగా తల ఎత్తి అతని వైపు చూసింది. కానీ అర్జున్ ముఖంలో ఎలాంటి ఆనందమూ లేదు. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానన్న ఉత్సాహమూ లేదు. అతను నేరుగా వెళ్ళి మంచం మీద ఉన్న పూలను పక్కకు తోశాడు. కనీసం అనన్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చూడు అనన్య. అర్జున్ గొంతులో ఎలాంటి భావోద్వేగం లేదు. కేవలం ఒక మొరటుదనముంది. నీకు ముందే చెప్పాను కదా, నా నుంచి ఏమీ ఆశించవద్దు అని. ఈ పెళ్ళి కేవలం మా అమ్మనాన్నల కోసమే చేసుకున్నాను. నా మనసులో వేరే ఎవరికి చోటు లేదు. నువ్వు ఆ వైపు పడుకో, నేను ఈ వైపు పడుకుంటాను. అనన్య గుండె ఒకసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. తన కళ్ళన్నీ ఒకే ఒక్క మాటతో పేక మేడలా కూలిపోయాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వాటిని బయటకు రానివ్వలేదు. 7 ఏళ్లుగా అతన్ని ప్రాణంగా ప్రేమించిన ఆమెకు అతని పరిస్థితి అర్థమవుతుంది. కానీ భార్యగా ఆ మొదటి రాత్రి ఎదురైన ఆ తిరస్కారం ఆమెను తీవ్రంగా గాయపరిచింది. ఆమె మౌనంగా తల ఊపి మంచం ఒక మూలకు వెళ్ళి పడుకుంది. ఇద్దరి మధ్య కేవలం ఒక అడుగు దూరం మాత్రమే ఉంది. కానీ ఆ దూరం 7 సముద్రాలంతా విశాలంగా అనిపించింది అనన్యకు. రోజులు గడుస్తున్నాయి. అనన్య, అర్జున్లు ఒకే ఇంట్లో, ఒకే గదిలో ఉంటున్నారు. కానీ వారి మధ్య భార్యాభర్తల బంధం లేదు. వారు కేవలం ఇద్దరు అపరిచితుల్లా లేదా పరిచయం ఉన్న రూమ్మేట్స్లా బతుకుతున్నారు. అర్జున్ ఉదయాన్నే లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, రాత్రికి రావటం, ఏం మాట్లాడకుండా పడుకోవటం, ఇదే అతని దినచర్య. అనన్య అతని కోసం అన్నీ దగ్గరుండి చూసుకునేది. అతనికి ఇష్టమైన వంటలు చేయటం, బట్టలు ఇస్త్రీ చేయటం, అన్నీ సర్ది పెట్టడం చేసేది. కానీ అర్జున్ నుంచి కనీస స్పందన ఉండేది కాదు. ఒక యంత్రంలా థ్యాంక్స్ అని చెప్పి ఊరుకునేవాడు. పెళ్ళై 1 నెల రోజులు కావస్తుంది. ఆ రోజు రాత్రి బయట కుండపోత వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా ఉంది. అనన్యకు నిద్ర పట్టలేదు. అర్జున్ తన పక్కన గాఢ నిద్రలో ఉన్నాడు. అకస్మాత్తుగా అర్జున్ కదలటం మొదలుపెట్టాడు. అతని నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. ఏదో పీడకల చూస్తున్నట్టుగా గిలగిల్లాడుతున్నాడు. అనన్య కంగారుగా లేచి కూర్చుంది. అర్జున్ ఏమైంది అంటూ అతన్ని తట్టి లేపబోయింది. అంతలో అర్జున్ పెదవుల నుంచి ఒక మాట వెలువడింది. ఒక అర్ధనాదంలా, ఒక రోదన్లా. ప్రియా, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్రియా, ప్లీజ్ ప్రియా. నేను నువ్వు లేకుండా బతకలేను. నన్ను ఒంటరిని చేయొద్దు. అతని గొంతులో అంతులేని బాధ, కన్నీరు కలిసి ఉన్నాయి. నిద్రలోనే అతని కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆ మాటలు వినగానే అనన్య గుండె ముక్కలైపోయింది. తన భర్త పక్కన పడుకొని
అతను వేరొక అమ్మాయి కోసం కన్నీరు పెట్టుకోవడం చూడడం ఏ భార్యకైనా నరకం లాంటిది. తన్ని 7 ఏళ్లుగా ప్రాణంగా ప్రేమించిన వాడు ఇప్పుడు తన పక్కనే ఉండి వేరొకరి జ్ఞాపకాల్లో కాలిపోతున్నాడు. ఆమె చేతులు వణికాయి. గుండెలో చెప్పలేనంత భారం, ఊపిరి ఆడినట్టు అనిపించింది. మౌనంగా మంచం దిగి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. బయట పడుతున్న వర్షం కన్నా అనన్య కళ్ళ నుంచి కురుస్తున్న కన్నీటి వర్షమే ఎక్కువగా ఉంది. రాత్రంతా ఆ చీకట్లోనే నిలబడి ఏడ్చింది. నేను నీకు ఏమీ కానా అర్జున్? నా ప్రేమ నీకు కనిపించడం లేదా? ఎన్నాళ్ళు ఈ నరకం అనుభవించాలి అని మనసులోనే కుమిలిపోయింది. ఆ రాత్రి అనన్యకు అర్థమైంది. అర్జున్ దేహం మాత్రమే తన పక్కన ఉంది. అతని ఆత్మ ఎప్పుడో ప్రియతో పాటు వెళ్ళిపోయిందని. తెల్లవారింది. అనన్య కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. రాత్రంతా ఏడ్చిన ఆనవాళ్ళు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ మనసులో కొత్త తీర్మానం బలపడింది. మామూలుగా అయితే ఈ ఆడపిల్ల అయినా ఆ పరిస్థితిలో కోమాతో రగిలిపోయేది. అత్తింటి వారితోనో భర్తతోనో గొడవపడేది. నా జీవితం ఎందుకు నాశనం చేశావు అని నిలదీసేది. కానీ అనన్య అలా చెయ్యలేదు. ఆమె ప్రేమ స్వార్థపూరితమైంది కాదు. 7 ఏళ్ల కిందట అర్జున్ ఎంత స్వచ్ఛంగా ప్రేమించిందో ఇప్పటికి అంతే స్వచ్ఛంగా ప్రేమిస్తుంది. అర్జున్ పరిస్థితిని ఆమె ఒక భార్యగా కాకుండా అతన్ని ప్రాణంగా ప్రేమించిన ఒక స్నేహితురాలిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. అర్జున్ నన్ను కావాలని బాధపడడం లేదు. అతని గుండెల్లో ఉన్న గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆ గాయం ఎంత లోతైందో నిన్న రాత్రి అతని కన్నీళ్లు నాకు చెప్పాయి. ఒక రోగిని చూసి డాక్టర్ కోప్పడకూడదు. నా భర్త ఇప్పుడు మానసికంగా ఒక రోగి. అతని గాయాలను మాన్పాల్సిన బాధ్యత నాదే. ప్రియ అతని గతం, కానీ నేను అతని వర్తమానం, భవిష్యత్తు. నా ప్రేమతో ఆ చీకటి గదిలో వెలుగులు నింపుతాను అని తనకు తాను గట్టిగా మాటిచ్చుకుంది. ఆ రోజు నుంచి అనన్యలో ఒక కొత్త మార్పు వచ్చింది. తన బాధను పంటి కింద బిగపట్టి తన భర్త కోసం ఒక యోధురాల్లా పోరాడడం మొదలుపెట్టింది. అదొక నిశ్శబ్ద సమరం. అవతల వైపు ఉన్నది మనిషి కాదు, ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని చెరిపేసి అక్కడ తన ప్రేమను లింకించాలి. అనన్య తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. అర్జున్ కోప్పన్నా, విసుక్కున్నా, ముఖం తిప్పుకున్నా ఆమె చిరునవ్వు చెరగనివ్వలేదు. ఉదయం అతను నిద్రలేసే సమయానికి బెడ్ పక్కన ఒక చిన్న టేబుల్ మీద వేడి వేడి కాఫీ, దాని కింద ఒక చిన్న స్టిక్ నోట్ ఉంచటం అలవాటు చేసుకుంది. ఆ నోట్స్లో పెద్ద పెద్ద ప్రేమ వాక్యాలు ఉండేవి కావు. ఈరోజు నీ మీటింగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. బయట వర్షం పడుతుంది. డ్రైవింగ్ జాగ్రత్త. నీ నవ్వు చాలా బాగుంటుంది. ఈరోజు ఒక్కసారైనా నవ్వటానికి ప్రయత్నించు. మొదట్లో అర్జున్ ఆ నోట్స్ను చూసి చూడనట్టు వదిలేసేవాడు. కొన్నిసార్లు చింపి చెత్తబుట్టలో వేసేవాడు. అనన్య అవి చూసి బాధపడినా మరుసటి రోజు ఉదయం మళ్ళీ కొత్త నోట్తో, కొత్త ఆశతో సిద్ధంగా ఉండేది. అర్జున్కి ఏవి ఇష్టమో ఏవి కష్టమో ఆమె కాలేజ్ రోజుల నుంచి తెలుసు. అతనికి రంగులంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఎక్కువగా తెలుపు, నీలం రంగు బట్టలు వేసుకుంటాడు. అతనికి ఇష్టమైన పుస్తకాలను కొని తెచ్చి అతని సెల్ఫ్లో సర్దేది. అతను ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చేసరికి అతనికి ఇష్టమైన పాటలను ప్లేయర్లో సిద్ధంగా ఉంచేది. ఇవన్నీ చూసి అర్జున్ కొన్నిసార్లు ఆశ్చర్యపోయేవాడు. నా ఇష్టాలు ఈమెకు ఎలా తెలుసు అని మనసులో అనుకునేవాడు. కానీ బయటపడేవాడు కాదు. ఒక ఆదివారం అర్జున్కి ఇష్టమైన బిర్యానీ స్వయంగా వండి వడ్డించింది అనన్య. అర్జున్ మౌనంగా తింటున్నాడు. ఎలా ఉంది అని ఆశగా అడిగింది అనన్య. బాగుంది, థ్యాంక్స్ అని పొడిగా జవాబిచ్చాడు అర్జున్. అనన్యకు ఆ థ్యాంక్స్ అనే పదం వింటుంటే ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించేది. భార్యాభర్తల మధ్య కృతజ్ఞతలు ఉండకూడదు, ఆత్మీయత ఉండాలి. కానీ ప్రస్తుతానికి ఆ థ్యాంక్స్తోనే సర్దుకుపోవాలని ఆమెకు తెలుసు. ఆమె ప్రయత్నాలు కేవలం ఇంటికి పరిమితం కాలేదు. అర్జున్ తల్లిదండ్రులను అనన్య సొంత అమ్మనాన్నలా చూసుకునేది. వాళ్ళ ఆరోగ్య విషయాలు, వాళ్ళ అవసరాలు అన్నీ దగ్గరుండి చూసుకునేది. అనన్యను చూసి అర్జున్ తల్లిదండ్రులు మురిసిపోయేవారు. మా అబ్బాయి అదృష్టవంతుడమ్మా, నీలాంటి భార్య దొరికినందుకు అని అత్తగారు అన్నప్పుడు అనన్య మనసులో మీ అబ్బాయి ఆ అదృష్టాన్ని గుర్తించే రోజు ఎప్పుడొస్తుందో అని నిట్టూర్చేది. నెలలు గడుస్తున్నాయి. అనన్య చూపిస్తున్న ఓపిక
ఆమె పంచుతున్న ప్రేమ అర్జున్లో ఒక రకమైన అపరాధ భావాన్ని రేకెత్తిస్తున్నాయి. తాను ఏ కారణం లేకుండానే ఒక అమాయకురాలి జీవితాన్ని శిక్షిస్తున్నాను అన్న భావన అతన్ని తొలిచివేయటం మొదలైంది. ఒకరోజు అర్జున్కు తీవ్రమైన జ్వరం వచ్చింది. వాతావరణ మార్పు వల్ల వైరల్ ఫీవర్ సోకింది. ఉష్ణోగ్రత 103 డిగ్రీలకు చేరుకుంది. ఒళ్ళంతా నొప్పులు, తీవ్రమైన చలి. అతను మంచం మీద అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనన్య ఆ రోజు ఆఫీస్కు సెలవు పెట్టింది. రాత్రంతా నిద్రపోకుండా అతని పక్కనే కూర్చుంది. చల్లటి నీళ్లలో ముంచిన బట్టలను అతని నుదుటి మీద పెడుతూ జ్వరం తగ్గడానికి ప్రయత్నించింది. అతనికి తన చేతులతో సూప్ పట్టించింది. జ్వరంలో అతనికి వణుకు వస్తూ ఉంటే కంబళి కప్పి అతని పక్కనే కూర్చుని అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని వెచ్చదనం ఇచ్చింది. అర్జున్కు మధ్యలో మెలకు వచ్చినప్పుడు మసకగా అనన్య కనిపించింది. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు, నిద్రలేమి వల్ల ఎర్రబన్న కళ్ళు. అయినా కూడా ఆమె ముఖంలో ఏమాత్రం విసుగులేదు. అమితమైన వాత్సల్యంతో ఆమె అతన్ని చూసుకుంటుంది. ఆ క్షణంలో అర్జున్కు 7 ఏళ్ల క్రితం తన తల్లి తన్ను జ్వరంలో చూసుకున్న విధానం గుర్తొచ్చింది. ఒక భార్య తన్ను ఏమాత్రం పట్టించుకొని భర్త కోసం ఇంతలా ఎలా చేయగలదు అన్న ప్రశ్న అతన్ని మనసును తొలిచింది. మరుసటి రోజు ఉదయం జ్వరం తగ్గింది. అర్జున్ కళ్ళు తెరిచి చూసేసరికి అనన్య అక్కడే కూర్చులో తలవార్చి నిద్రపోతుంది. ఆమె చేతులు ఇంకా అతని చేతిని పట్టుకునే ఉన్నాయి. అర్జున్ మెల్లగా తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ స్పర్శకు అనన్య ఉలిక్కిపడి లేచింది. ఏమైంది? మళ్ళీ జ్వరం వచ్చిందా? ఏమైనా కావాలా? కంగారుగా అడిగింది. అర్జున్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న కల్మషం లేని ప్రేమను అతను మొదటిసారి స్పష్టంగా చదవగలిగాడు. లేదు, నేను బాగున్నాను అన్నాడు మెల్లగా. అనన్య ఊపిరి పీల్చుకొని వెళ్ళి కాఫీ తీసుకురావడానికి తిరిగింది. అనన్య అర్జున్ గొంతు మొదటిసారి కొద్దిగా మృదువుగా పలికింది. అనన్య ఆగి వెనక్కి తిరిగింది. నన్నెందుకు ఇంతలా భరిస్తున్నావు? నేను నీకు ఏ ఆనందమూ ఇవ్వలేకపోయినా ఎందుకు నా కోసం ఇంత తప్పిస్తున్నావు అని అడిగాడు. అనన్య పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు వెలిసింది. ఆ నవ్వులో 7 ఏళ్ల నిశ్శబ్ద ప్రేమ తాలూకు లోతు ఉంది. ఎందుకంటే అర్జున్, ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వటం. నువ్వు నాకంటే నీ గతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావని నాకు తెలుసు. కానీ నా అదృష్టం నువ్వే నా సర్వస్వం. చీకటి గదిలో వెలుతురు రావాలంటే కిటికీ తెరిచే వరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. లేదా మనం స్వయంగా వెళ్ళి తలుపులైనా తీయాలి. నువ్వు ఆ తలుపులు మోసుకున్నావు. నా ప్రేమతో ఆ తలుపులు తడుతూనే ఉంటాను. ఏదొక రోజు నువ్వు వాటిని తీస్తావన్న నమ్మకంతో అని చెప్పి కాఫీ తీసుకురావడానికి వెళ్ళిపోయింది. ఆ మాటలు అర్జున్ గుండెల్లో బలంగా నాటుకున్నాయి. ప్రియ కోసం తాను కన్నీరు కారుస్తున్నానని తనకు తెలుసు. కానీ తన పక్కనే ఉండి తన కోసం తన జీవితాన్ని ధారపోస్తున్న అనన్య కన్నీళ్లు అతనికి ఇన్నాళ్ళు కనిపించలేదన్న నిజం అతన్ని దహించి వేసింది. కాలం ఒక నదిలా ప్రవహిస్తూనే ఉంది. అనన్య అర్జున్ల వివాహమై అప్పుడే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 1000కి పైగా రోజుల్లో అనన్య చెయ్యని ప్రయత్నం లేదు, చూపించని ప్రేమ లేదు. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో నిద్రలేవటం, ప్రతి రాత్రి కన్నీళ్లతో పడుకోవటం ఆమె దినచర్యగా మారిపోయింది. ఒక భార్యగా తన బాధ్యతలను 100% నిర్వర్తించింది. అర్జున్ అమ్మానాన్నలను కంటికెరపలా కాపాడుకుంది. ఇల్లు ఒక దేవాలయంలా మార్చింది. కానీ ఆ గుళ్ళో ఉన్న దేవుడు మాత్రం శిలలాగే మిగిలిపోయాడు. అర్జున్ ప్రవర్తనలో పెద్దగా మార్పు రాలేదు. అనన్య తన కోసం పడుతున్న తపన చూసి అతనిలో అప్పుడప్పుడు అపరాధ భావం కలిగేది. థ్యాంక్స్, సారీ లాంటి పదాలు వాడడం పెరిగింది. ఆమె వండిన వంటలను విసుక్కోకుండా తినేవాడు. అనన్యకి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చేవాడు. బయటికి చూసేవారికి వారు ఒక సాధారణ భార్యాభర్తలుగా కనిపించేంతగా అర్జున్ సర్దుకుపోయేవాడు. కానీ అనన్యకు తెలుసు, ఆ సర్దుబాటు వెనక ఉన్నది ప్రేమ కాదు, కేవలం ఒక బాధ్యత అని. అర్జున్ కళ్ళలోకి చూసిన ప్రతిసారి అనన్యకు ఒకటే కనిపించేది, శూన్యం. అతని మనస్తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. ఆ తలుపుల వెనక ప్రియ జ్ఞాపకాలింకా సజీవంగానే ఉన్నాయి. అప్పుడప్పుడు రాత్రిళ్ళు అతను నిద్రలో ఉలిక్కిపడలేవటం, బాల్కాన్లో గంటల తరబడి ఒంటరిగా
నిలబడి ఆకాశం వైపు చూస్తూ నిట్టూర్చడం అనన్య గమనిస్తూనే ఉంది. 3 ఏళ్ల తన నిరంతర ప్రేమ, 7 ఏళ్ల తన మూగ ఆరాధన, అన్నీ కలిసి 10 ఏళ్ల తన జీవితం ఒక మంచు కొండను కరిగించలేకపోయానన్న నిజం ఆమెను లోపల దహించి వేస్తుంది. అది అనన్య పుట్టినరోజు. ఎప్పట్లాగానే అర్జున్కు ఆ విషయం గుర్తులేదు. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం అనన్య తన చేతులతో స్వయంగా అర్జున్కి ఇష్టమైన వంటకాలని చేసింది. కనీసం రాత్రి భోజనం చేసేటప్పుడైనా అతను తన్ని పలకరిస్తాడని, ఎప్పట్లాగే ఏదో ఒక చిన్న చిరునవ్వు చిందిస్తాడని ఆశించింది. రాత్రి 9 గంటలైంది. అర్జున్ ఇంటికి వచ్చాడు. ముఖంలో తీవ్రమైన అలసట. నేరుగా గదిలోకి వెళ్ళిపోయాడు. అనన్య భోజనం వడ్డించి పిలిచింది. నాకు ఆకలిగా లేదు అనన్య. ఆఫీసులో చాలా పని ఉండి అలసిపోయాను. నువ్వు తినేసే అని చెప్పి అడుగున్నాడు. ఆ ఒక్క మాటతో అనన్యలోని ఓపిక కట్టలు తెంచుకుంది. కోపం రాలేదు, కానీ అంతులేని నిస్సహాయత ఆమెను ఆవహించింది. టేబుల్ మీద ఉన్న భోజనం వైపు చూస్తూ ఉండిపోయింది. అద్దం ముందు నిలబడి తన్ని తాను చూసుకుంది. ఆమె కళ్ళ కింద వలయాలు, ముఖంలో ఒకప్పటి కల లేదు. తన జీవితాన్ని ఒక అదృశ్య శత్రువుతో పోరాడడానికి దారపోస్తుంది. ఆ రాత్రి ఆ మనసులో ఒక సుదీర్ఘమైన మదనం మొదలైంది. ప్రేమంటే ఏమిటి? కేవలం ఇవ్వడమేనా? తిరిగి ఏమీ ఆశించకుండా ఒకరి కోసం ప్రాణాలు అర్పించడమేనా? అవును, నేను అలాగే అనుకున్నాను. కానీ ప్రేమకు కనీస గుర్తింపు కూడా దక్కనప్పుడు అది ప్రేమగా మిగలదు, బానిసత్వంగా మారుతుంది. నా భర్త నన్ను ద్వేషించడం లేదు, కానీ ప్రేమించడం లేదు. అతను నాతో ఉన్నాడు, కానీ నా వాడు కాదు. ఒక శవాన్ని ప్రాణంతో లేపాలని నేను 3 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నం నన్ను నన్నుగా లేకుండా చేస్తుంది. నా ప్రేమ అతని పాలిట ఒక భారం, నా నిరీక్షణ నా పాలిట ఒక శిక్ష. అనన్యకు ఓ కఠోరమైన నిజం అర్థమైంది. అర్జున్ మనసులో తాను ఎప్పటికీ ప్రియస్థానాన్ని భర్తీ చేయలేదు. తన బలవంత ప్రేమతో అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయటం ఇద్దరికీ మంచిది కాదు. అతన్ని బంధం నుంచి విడిపించడమే తాను అతనికిచ్చే అతిపెద్ద బహుమతి అని ఆమె నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అనన్య బయటకు వెళ్ళింది. నేరుగా ఒక లాయర్ని కలిసింది. తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పింది. లాయర్ అడిగిన ఏ ప్రశ్నకు ఆమె స్పందించలేదు. విడాకుల పత్రాలు సిద్ధం చేయించుకుంది. ఇద్దరు అంగీకారంతో తీసుకుని మ్యూచువల్ డైవర్స్ పేపర్స్ అవి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ పత్రాలను టేబుల్ మీద పెట్టింది. పెన్ తీసుకుని సంతకం చేసే ముందు ఆమె చేతులు వణికాయి. 10 ఏళ్లుగా తన గుండెల్లో మోస్తున్న ఒక కల, 3 ఏళ్లుగా తాను పూజిస్తున్న ఒక బంధం కేవలం ఒక కాగితం మీద సంతకంతో ముగిసిపోబోతుంది. కళ్ళలోంచి నీళ్లు దారగా కురుస్తున్నాయి. ఆ కన్నీటి చుక్కలు కాగితం మీద పడి అక్షరాలను చెరిపేస్తున్నాయి. కళ్ళు తుడుచుకొని గుండెను రాయి చేసుకుని సంతకం చేసింది. దాని పక్కనే ఒక చిన్న లెటర్ రాసింది. అర్జున్, నా ప్రేమతో నిన్ను బంధించాలనుకున్నాను, కానీ నీ సంతోషాన్ని దూరం చేయాలనుకోలేదు. నువ్వు నా వాడివి కాలేవని తెలుసుకోవడానికి నాకు 3 ఏళ్లు పట్టింది. నా వల్ల నువ్వు పడుతున్న మానసిక ఘర్షణ ఇక చాలు. నీకు విముక్తి ఇస్తున్నాను. ఈ పత్రాలపై సంతకం చేసి నువ్వు స్వేచ్ఛగా నీ జీవితాన్ని వెతుక్కో. నన్ను క్షమించు. అనన్య. ఆ రాత్రి ఎప్పట్లాగే అర్జున్ ఇంటికి వచ్చాడు. అతనికి ఏమీ తెలియదు. అనన్య ముఖంలో ఎలాంటి బాధను బయటపడనివ్వలేదు. అది తన ఆఖరి రాత్రి. తన భర్తతో, తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో గడిపే చివరి క్షణాలు. ఈ క్షణాలను తన జీవితకాలం గుర్తుంచుకునేలా ఒక మధుర శృతిగా మిగిల్చుకోవాలని ఆమె కోరుకుంది. అర్జున్కి ఇష్టమైన వంటలు అన్నీ స్వయంగా చేసింది. అతనికి వడ్డిస్తున్నప్పుడు ప్రతిసారి అతని ముఖాన్ని తన కళ్ళల్లో బంధించుకోవడానికి ప్రయత్నించింది. అతని చేతులు, అతని కళ్ళు, అతను మాట్లాడే తీరు అన్నీ తన మెదల్లో పొందుపరుచుకుంది. భోజనం పూర్తయిన తర్వాత ఇద్దరు గదిలోకి వెళ్ళారు. అర్జున్ తన ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. అనన్య అతని పక్కన కూర్చుంది. మౌనంగా అతన్నే గమనిస్తుంది. ఏంటి అనన్య, అలా చూస్తున్నావు? ఏమైనా కావాలా అని అడిగాడు అర్జున్ స్క్రీన్ వైపు చూస్తూనే. ఏమీ లేదు అర్జున్, ఊరికే అని నెమ్మదిగా అంది. రాత్రి 11 గంటలు దాటింది. అర్జున్ ల్యాప్టాప్ మూసేసి పడుకున్నాడు. కాసేపటికి అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
గదిలో చిన్న లైట్ ల్యాంప్ వెలుతురు మాత్రమే ఉంది. బయట చల్లటి గాలి వీస్తుంది. అనన్య మెల్లగా లేచి అర్జున్ పక్కన కూర్చుంది. నిద్రలో ఉన్న అతని ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆమె చేతులు వణుకుతూ అతన్ని సమీపించాయి. 7 ఏళ్ల మూగ ప్రేమ, 3 ఏళ్ల వైవాహిక జీవితం, మొత్తం 10 ఏళ్లలో ఆమె ఎప్పుడు తన ప్రేమను భౌతికంగా అతని మీద రుద్దలేదు. కానీ ఈ రాత్రి ఇది ఆఖరి రాత్రి. తన చేతి వేళ్లతో అతని జుట్టును సున్నితంగా నిమిరింది. అతని నుదుటి మీద ఒక చిన్న ముద్దు పెట్టింది. ఆ స్పర్శలో ఆమె 10 ఏళ్ల నిరీక్షణ, వేదన, అంతులేని ప్రేమ అన్నీ ఇమిడి ఉన్నాయి. అదొక భార్య తన భర్తకిచ్చే వీడుకోలు ముద్దు. ఆమె కళ్ళ నుంచి రాలిన ఒక కన్నీటి చుక్క అర్జున్ బుగ్గ మీద పడింది. అతని నిద్రలో కొద్దిగా కదిలాడు. కానీ మెలకువ రాలేదు. అనన్య అతని వక్షస్థలం మీద తలవాల్చింది. అతని గుండె చప్పుడు వింటూ ఆ లయను తన మనసులో ముద్రించుకుంది. ఈ గుండెల్లో నాకు చోటు లేకపోయినా ఈ గుండె ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని మనసులోని దేవుని ప్రార్థించింది. ఆ ఆఖరి స్పర్శను, ఆ ఆఖరి రాత్రిని తన గుండె గదిలో పదిలంగా దాచుకుంది. తెల్లవారింది. సమయం ఉదయం 5 గంటలు. బయట ఇంకా చీకటి పారలేదు. చలిగాలికి కిటికీ అద్దాలు మసకబారి ఉన్నాయి. అనన్య నిశ్శబ్దంగా నిద్రలేచింది. అర్జున్ ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. ఆమె తన సూట్ కేస్ తీసుకొని అందులో కేవలం తన బట్టలు, తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న వస్తువులు మాత్రమే సర్దుకుంది. అర్జున్ కొనించిన చీరలు, నగలు అన్నీ అల్మారాలోనే వదిలేసింది. అద్దం ముందు నిలబడి తన మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని చూసుకుంది. చేతులు వణుకుతూ ఉండగా ఆ పసుపు తాను తీసి టేబుల్ మీద ఉన్న విడాకుల పత్రాల పక్కన పెట్టింది. గదిలో ఉన్న ప్రతి వస్తువును చివరిసారిగా చూసుకుంది. ఆ గదిలో, ఆ ఇంటితో ఆమెకు ఎన్నో జ్ఞాపకాలు. పడుకొని ఉన్న అర్జున్ వైపు చివరిసారిగా చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. చేతులతో ముఖం కప్పుకొని ఏడుపు శబ్దం బయటకు రాకుండా ఆపుకుంది. గుడ్ బై అర్జున్, నా ప్రేమ నిన్ను బంధించదు, ఇక స్వేచ్ఛగా ఉండు అని మనసులో అనుకుంటూ మెల్లగా గది బయటకు వచ్చింది. సూట్ కేస్ పట్టుకుని ఇంటి గుమ్మం దాటింది. ఒకప్పుడు ఎన్నో ఆశలతో కుడికాలు పెట్టి లోపలికొచ్చిన ఆ ఇల్లు ఇప్పుడు ఆమెను ఒంటరిగా బయటకు పంపుతుంది. బయట వీధి దీపాల వెలుతురులో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. గుమ్మం దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూసింది. తన ప్రాణాన్ని, తన 10 ఏళ్ల ప్రేమను ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్తున్న భావన. గుండెను బలవంతంగా రాయి చేసుకుంది. మెల్లగా తలుపు దగ్గరకు లాగింది. టక్. తలుపు మూసుకున్న శబ్దం. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ చిన్న శబ్దం ఒక పెద్ద పిడుగులా మోగింది. తలుపు మూసుకున్న ఆ శబ్దం అనన్య చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన అనన్య నేరుగా తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. అప్పటికే ఆమె తన కంపెనీలో యుఎస్ బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకుంది. విడాకుల కాగితాలపై సంతకం చేయడానికి ముందే ఆమె వీసా ప్రక్రియ అంతా పూర్తయింది. అర్జున్ జీవితం నుంచి అతనికి సంబంధించిన ఏ జ్ఞాపకం తనను తాకలేని దూరానికి వెళ్ళిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. 2 రోజుల తర్వాత విమానాశ్రయం. రద్దీగా ఉన్న ప్రదేశంలో అనన్య ఒంటరిగా నిలబడి ఉంది. చుట్టూ ఎంతోమంది తమ వారిని సాగనంపడానికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు, ఆత్మీయంగా హత్తుకున్నారు. కానీ అనన్యకు వీడుకోలు చెప్పడానికి ఎవరు లేరు. తన 10 ఏళ్ల ప్రేమ, 3 ఏళ్ల వైవాహిక జీవితం అన్నీ శూన్యంగా మిగిలిపోయాయి. సెక్యూరిటీ చెకింగ్ వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఒకసారిగా వెనక్కి తిరిగి చూసింది. తన కోసం ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తున్నారేమో అన్న పిచ్చి ఆశ ఏ మూలాన ఉండిపోయింది. కానీ ఎవ్వరు రాలేదు. ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. విమానం రన్వే మీద వేగం పుంజుకొని గాల్లో ఎగిరింది. కిటికీలోంచి కిందకు చూస్తున్న ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కింద కనిపిస్తున్న ఆ నగరం కేవలం భవనాల సముదాయం కాదు, ఆమె 10 ఏళ్ల జీవితం. అర్జున్ మొదటిసారి చూసిన కాలేజీ, అతని కోసం ఎదురు చూసిన బస్టాండ్లు, ఆశలతో అడుగుపెట్టిన పెళ్లి మండపం, కన్నీళ్లతో వదిలేసిన ఇల్లు అన్నీ నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. విమానం మబ్బుల్లోకి దూసుకుపోతూ ఉండగా ఆమె మనస్సులోని భారం కూడా కన్నీటి రూపంలో జారిపోతుంది. అర్జున్ స్వేచ్ఛగా ఉండాలన్నదే ఆమె కోరిక. ఆ కోరిక
నెరవేరింది అన్న సంతోషం ఒకవైపు, అతన్ని శాశ్వతంగా కోల్పోయానన్న బాధ మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 16 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విమానం చికాగో నగరంలో ల్యాండ్ అయింది. బయట అడుగుపెట్టగానే ముఖాన్ని కోసేస్తూ ఉన్నట్టుగా తగిలిన చలిగాలి ఆమెను ఉలిక్కిపడేలా చేసింది. అప్పటికే అక్కడ శీతాకాలం మొదలైంది. మంచు దుప్పటి కప్పుకున్న నగరంలో అంతా కొత్తగా, అపరిచితంగా ఉంది. చుట్టూ తెలియని మనుషులు, అర్థం కాని వేగం. కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక చిన్న అపార్ట్మెంటుకు చేరుకుంది అనన్య. తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే ఆమెకు స్వాగతం పలికింది కేవలం నిశ్శబ్దం మాత్రమే. ఆ గదిలో ఉన్నవి 4 గోడలు, ఒక చిన్న మంచం, ఒక సోఫా. తన జీవితం కూడా ఇప్పుడు ఇలాగే ఏ రంగులు లేకుండా ఖాళీగా ఉందన్న చేదు నిజం ఆమెను పలకరించింది. సూట్ కేస్ పక్కన పెట్టి సోఫాలో కూలబడింది. చలికి శరీరం వణుకుతున్నా అంతకంటే ఎక్కువగా ఆ మనసు వణుకుతుంది. భారతదేశంలో ఉన్నప్పుడు అర్జున్ తనతో మాట్లాడకపోయినా అతను తన పక్కనే ఉన్నాడు అన్న ధైర్యం ఉండేది. అతని శ్వాస, అతని అడుగుల చప్పుడు ఆమెకు తోడుగా ఉండేవి. కానీ ఇక్కడ వేలాది మైళ్ళ దూరంలో, ఎవరూ తెలియని ఈ పరాయి దేశంలో తను పూర్తిగా ఒంటరి. ఆ రాత్రికి ఆమె ఏమీ తినలేదు. దుప్పటి కప్పుకొని వణుకుతూ ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. విదేశాల్లో ఒంటరి జీవితం బయటనుంచి చూసేవాళ్లకు ఒక స్వేచ్ఛలా, విలాసంగా కనిపిస్తుంది. కానీ దాన్ని అనుభవిస్తున్న వారికి మాత్రమే తెలుస్తుంది ఆ నిశ్శబ్దం వెనక ఉన్న నరకమేమిటో. అనన్య జీవితంలో అతిపెద్ద పోరాటం ఇప్పుడు మొదలైంది. ఉదయం నిద్రలేవగానే తన కోసం తాను కాఫీ పెట్టుకోవటం ఆమెకు నరకప్రాయంగా అనిపించేది. అప్పటి వరకు అర్జున్ ఇష్టాలను బట్టి వంట చేసిన చేతులు ఇప్పుడు తన ఒక్కదాని కోసం వంట చేసుకోవడానికి బద్దకించేవి. కొన్నిసార్లు బ్రెడ్ ముక్కలు తిని సర్ది పెట్టుకునేది. వీకెండ్స్ వస్తే ఆ అపార్ట్మెంట్లో ఉండటం ఒక శిక్షలా అనిపించేది. చుట్టూ ఉన్న గదుల్లోంచి నవ్వులు, పాటల శబ్దాలు వినిపిస్తూ ఉంటే అనన్య తన గదిలో మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని అర్జున్ జ్ఞాపకాల్లోకి జారుకునేది. కొన్ని రాత్రులు ఉలిక్కిపడి నిద్రలేచేది. పక్కన అర్జున్ ఉన్నాడేమో అని చేయి చాచేది. అక్కడ ఖాళీ మంచం తగిలేసరికి గుండె కకావికలమయ్యేది. ఫోన్ తీసుకుని అర్జున్కు కాల్ చేయాలని పిచ్చిగా అనిపించేది. నెంబర్ డయల్ చేసి కాల్ బటన్ నొక్కే సమయానికి ఆమెకు తాను రాసిచ్చిన విడాకుల పత్రాలు, అతని స్వేచ్ఛ కోసం తాను చేసిన త్యాగం గుర్తొచ్చేవి. వెంటనే ఫోన్ పక్కన పడేసి వెక్కి వెక్కి ఏడ్చేది. భాష సమస్య లేదు కానీ భావాలను పంచుకునే మనుషులు లేరు. ఆఫీసులో అందరూ ప్రొఫెషనల్గా ఉంటారు తప్ప వ్యక్తిగత బాధల్ని వినే తీరిక ఎవరికీ లేదు. ఈ ఒంటరితనం అనే రాక్షసి ఆమెను ప్రతిరోజు మానసికంగా మింగేయటానికి ప్రయత్నిస్తుంది. కానీ అనన్య ఓడిపోవడానికి రాలేదు. తన్ను తాను కొత్తగా నిర్మించుకోవడానికి వచ్చింది. 1 నెల గడిచేసరికి అనన్యకు ఒక విషయం స్పష్టమైంది. ఇలాగే గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే పిచ్చిదానిలా మారిపోతానని భయం వేసింది. తన బాధను మర్చిపోవడానికి ఆమె ఎంచుకున్న ఏకైక మార్గం పని. ఆఫీసులో తను అడుగుపెట్టిన కొత్త ప్రాజెక్టు చాలా క్లిష్టమైంది. కొత్త దేశం, కొత్త క్లయింట్లు. ఇక్కడి పని వాతావరణం ఇండియా కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎవరికి సహాయం చేయరు. ఎవరి సామర్థ్యాన్ని వారు నిరూపించుకోవాల్సిందే. మొదట్లో అనన్య కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. మీటింగ్స్లో ఆమె ఐడియాలను కొందరు లైట్గా తీసుకున్నారు. ఒకానొక దశలో ఈమెకిదంతా కొత్త, చేయలేదేమో అన్న కమెంట్స్ కూడా వినిపించాయి. అవి అనన్యలోని పట్టుదలను నిద్రలేపాయి. తన వ్యక్తిగత జీవితంలో ఎలాగూ ఓడిపోయాను, కనీసం వృత్తిపరంగా అయినా గెలవాలని ఆమె నిర్ణయించుకుంది. ఆ రోజు నుంచి రాత్రింబవళ్ళు ల్యాప్టాప్ ముందు కూర్చుని పనిచేయడం మొదలుపెట్టింది. వీకెండ్స్ కూడా ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అధ్యయనం చేసేది. తన ఏడుపును కోడింగ్గా, తన బాధను ప్రజెంటేషన్గా మార్చేసింది. 3 నెలల తర్వాత పరిస్థితి మారింది. అనన్య లీడ్ చేస్తున్న మాడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. క్లయింట్స్ నుంచి ప్రత్యేక ప్రశంసలు వచ్చాయి. మీటింగ్ రూమ్లో ఒకప్పుడు ఆమెను తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అనన్య పెదవుల మీద 3 ఏళ్ల తర్వాత ఒక నిజమైన గర్వకారణమైన చిరునవ్వు వెలిసింది. ఆఫీసులో ఇప్పుడు ఆమెకు ఒక గుర్తింపు వచ్చింది. ఆమె కేవలం ఒక వలస ఉద్యోగి కాదు, ఒక
అత్యుత్తమ ప్రొఫెషనల్. తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఆమె ఆ పరాయి గడ్డ మీద లిఖించుకోగలిగింది. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. మంచు కరిగిపోయి చికాగో నగరంలో వసంతకాలం ప్రవేశించింది. చెట్లకు కొత్త చిగుర్లు వస్తున్నాయి. అనన్య జీవితంలో కూడా ఆ కొత్త చిగుర్లు కనిపిస్తున్నాయి. 6 నెలల విదేశీ జీవితం ఆమెను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఆమెలో ఆ పాత అనన్య లేదు. అర్జున్ కోసం కన్నీళ్లు కార్చే ఆ అమాయకపు పల్లెటూరు అమ్మాయి ఇప్పుడు ఒక స్వతంత్రురాలైన, ఆత్మవిశ్వాసం గల ఆధునిక యువతిగా మారింది. తన్ను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. వీకెండ్స్ వస్తే ఒంటరిగా అపార్ట్మెంట్లో కూర్చోకుండా నగరంలోని మ్యూజియంలు, లైబ్రరీలు తిరగటం అలవాటు చేసుకుంది. ఒక ఆదివారం ఉదయం డ్రైవింగ్ నేర్చుకుని కొత్తగా కొన్న తన కారులో ఒక కాఫీ షాప్కి వెళ్ళింది. చేతిలో వేడి వేడి లాటే పట్టుకొని కిటికీ అద్దం గుండా బయట రోడ్డు మీద వెళ్తున్న మనుషులను గమనిస్తుంది. ఒకప్పుడు ఒంటరిగా కాఫీ తాగాలంటే భయపడిన అనన్య ఇప్పుడు ఆ ఏకాంతాన్ని ఆస్వాదిస్తుంది. తనకెవరితోడు అవసరం లేదని, తన జీవితానికి తానే రాకుమారి అని ఆమెకు అర్థమైంది. అర్జున్ జ్ఞాపకాలు ఇంకా ఆమెను పూర్తిగా వదిలిపోలేదు. అప్పుడప్పుడు వాన పడినప్పుడు లేదా ఒక పాత తెలుగు పాట విన్నప్పుడు అతడి ఆలోచనలు ఆమెను తాకుతాయి. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలు ఆమెను ఏడిపించడం లేదు. అవి కేవలం తన జీవితంలో గడిచిపోయిన ఒక అందమైన, విషాదకరమైన అధ్యాయంగా మాత్రమే ఆమె మనసులో నిలిచిపోయాయి. కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి బయటికి వచ్చి దీర్ఘంగా గాలి పీల్చుకుంది. సూర్యరశ్మి ఆ ముఖం మీద పడి మెరుస్తుంది. కొత్త దేశంలో, కొత్త మనుషుల మధ్య ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈరోజు ఆమె తన కాళ్ళ మీద తాను నిలబడింది. గతంలోని చీకటి గదిలోంచి బయటపడి తనకంటూ ఒక కొత్త ఉదయాన్ని నిర్మించుకుంది అనన్య. ఇక్కడ సముద్రాలు దాటిన అనన్య జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంటే, అక్కడ ఇండియాలో తలుపు మూసుకున్న శబ్దంతో మేలుకున్న అర్జున్ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? విడాకుల పత్రాలు చూసిన అర్జున్ స్పందన ఏమిటి? తన స్వేచ్ఛ కోసం అనన్య చేసిన త్యాగాన్ని అతను ఎలా స్వీకరించాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.